లేదు అంటున్నా నేను. ఓకే, ఎందుకు ఇప్పుడు నేను మాదిగల గురించి మాట్లాడితే నాకు మాలలు వ్యతిరేకమని అంటుండ్రు. అయితే నేను న్యాయం గురించి మాట్లాడుతున్నా. 2 పూటలు తినేలో ఉన్న వాళ్ళకు ఒక పూట తిన్న వాళ్ళకు ఉండబట్టి తేడా ఉంటే నేను తిననోళ్ళకే గురించి నేను మాట్లాడతా. నాకు ఎవరు వ్యతిరేకమని ఎందుకు చూడాలి? నేను న్యాయం వైపు నిలబడాలి లేదని కదా చూసుకుంటా అంతే. ఓకే, ఇంకా మిగతా 4-5 ఇష్యూస్ అన్నారు. ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి? తప్పకుండా ఇప్పుడు ప్రైవేట్ రంగం విస్తరించింది. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడతలేరు వీళ్ళు? ఇప్పుడు ఈ దేశానికి ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఎవరు? దళితుడు మల్లికార్జున్ ఖర్గే. ఓకే, ఆయన ఎవరు? రాజ్యసభ ప్రతిపక్ష నేత, నిన్నటి వరకు లోక్సభ ప్రతిపక్ష నేత అతను, అంతే కదా. అరే మరి ఆయన ఎందుకు మాట్లాడతలేడు? ప్రభుత్వ రంగం అంతా కుదించబడుతున్నాయి కదా. ఈ దేశానికి ప్రతిపక్ష పార్టీకి జాతీయ అధ్యక్షుడు కదా, ఎందుకు మాట్లాడతలేరు? అసలు చట్టసభలో ఉన్న వాళ్ళు రిజర్వేషన్ కుదించబడుతున్నాయి కదా. ప్రైవేట్ రంగం విస్తరించడం అంటే రిజర్వేషన్ కుదించడమే కదా. ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఎంపీలు ఎందుకు మాట్లాడతలేరు? ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడతలేరు? కాబట్టి ఇక రిజర్వేషన్ ఉండి లాభం అని చెప్పండి. రాజ్యాంగంలో రిజర్వేషన్లు కాగితాల మీద కనిపిస్తాయి, కానీ రిజర్వేషన్ అమలు చేసే వ్యవస్థ మొత్తం కనుమరుగవుతుంది కదా. ఈ కనుమరుగవుతున్న దాంట్లో మరి మేము రిజర్వేషన్ కోరాల్సిందే కదా. అదొక అంశం. రెండోది, భూమి మా చేతుల నుంచి దూరం అయిపోతుంది. అసలే మా చేతిలో భూమి ఉండదు, దళితుల చేతిలో. కానీ ఇప్పుడు మరింత దూరం అయింది. సాక్ష్యం చెప్పనా? గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో అంతకుముందు ఎన్నికల మేనిఫెస్టోలో దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ చేస్తామని మాట ఇచ్చాడు. ఆ మాట 10 సార్లు హామీ ఇచ్చిండు, కానీ దాన్ని అమలు చేయలేదు. ఎక్కడిది భూమి అని మళ్ళా అసెంబ్లీ అన్నాడు. కానీ పంచుతానన్న భూమి పంచలేదు కానీ కదా. కానీ ఎస్సీ ఎస్టీల అసైన్మెంట్ భూములనే ప్రభుత్వం గుంజుకున్నది. పల్లె ప్రకృతి వనాల పేరుతో, శ్మశాన వాటర్ల పేరుతో, రైతుకి వేదికల పేరుతో, ఇంకొక పేరుతో మొత్తం ప్రభుత్వమే గుంజుకున్నది. అయింది కదా. అంటే మాకున్న భూమి కూడా గుంజుకున్నది. పంచుతానన్న భూమి పంచలేదు కానీ ఉన్న భూమి గుంజుకున్నది. కానీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏమున్నదంటే మీరు చూడండి, కేసీఆర్ ప్రభుత్వం గుంజుకున్న భూమిని మళ్ళీ తిరిగి ఇప్పిస్తామని ఉన్నది కదా. మరి కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడేమో దళితుల భూమిని గుంజుకుంటుంటే అక్కడ ఉన్నప్పటి దళిత ఎమ్మెల్యేలు ఎవరు దాన్ని కాపాడే ప్రయత్నం చేయలే. ఇది తప్పు సారని అనలే. మనం పంచకపోను మా ఉన్న భూమి ఎట్లా తీసుకోవాలని ఎవరు అనలే. పోనీ ఇప్పుడు ఈ తిరిగి భూమి ఇప్పిస్తామన్నది కాంగ్రెస్. మరి కాంగ్రెస్ లో ఏ దళిత ఎమ్మెల్యే, ఏ గిరిజన ఎమ్మెల్యే మనం ఇప్పిస్తున్న భూమి 16 నెలలు గడిచిపోతుంది. 16 నెలల్లో కనీసం 16 ఎకరాల భూమి కూడా మనం ఇప్పియలేకపోయాం కదా అని చెప్పి ఎవరు అడుగుతలేరు. అంటే ఉన్న భూమి మాకు లేకుండా పోతుంది కదా. ఉన్న భూమి ఆయన తీసేసిండు, ఇప్పిస్తాను ఈయన ఇప్పిస్తలేడు. అంటే మా భూమి లేకుండా పోయింది కదా. ఈ భూమి సమస్య కూడా ప్రధాన ఎజెండాగా మారాలి కదా. ప్రైవేట్ రంగం రిజర్వేషన్ సమస్య మారాలి కదా. క్రిమిలేర్ సంబంధించిన అంశం కూడా మారాలి కదా. ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే ఒక 5-6 అంశాలు ప్రధానంగా చెప్పుకోవడానికి అవకాశం ఉన్నది. బహుశా వాటి మీద దృష్టి పెట్టడానికి భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. అది కూడా మా ప్రదర్శన తర్వాతనే. ఏది మా లక్ష డప్పుల ప్రదర్శన ఖచ్చితంగా హైదరాబాద్ లో జరిగి తీరుతుంది. పర్మిషన్ ఇస్తారో ఇవాళ వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు ఒకటి, నరేంద్ర మోడీ మీకు అత్యంత సన్నిహితుడిలాగా మాకు బయట చూసే వాళ్ళందరికీ కూడా కనిపిస్తున్నారు.